నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దెబ్బతిన్న గోదావరి గవర్నమెంట్ బ్రిడ్జ్ బేరింగ్ అరంగుళం మేరకు కుంగిన పిల్లర్, రాకపోకలకు అంతరాయం. సిగ్గు లేకుండా పోటీకి దిగుతున్న పురంధేశ్వరి, దగ్గుపాటిపై తీవ్రంగా ధ్వజమెత్తిన శంకర పద్మశ్రీ. అంగరంగ వైభవంగా సోమాలమ్మ ఊరేగింపు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శక్తి వేషాలు. పవన్ గురించి మాట్లాడే స్థాయి భరత్ రాన్కు లేదు. మార్కానిపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మండిపాటు. ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండా కావాలి. యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ మేనిఫెస్టో విడుదల. గోదావరి నదిపై కొవ్వూరు రాజమండ్రి మధ్య నిర్మాణం చేసిన 4వ వంతెన గవర్నమెంట్ బ్రిడ్జ్ బేరింగ్ దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జ్ ప్రకంపనల్లో వ్యత్యాసం రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు హుటాహుటిన వంతెన మీదకు చేరుకుని పరిశీలన చేసి రాకపోకలను నిలిపివేశారు. గామన్ వంతెన 52వ పిల్లర్ వద్ద బేరింగ్ అరంగుళం మేరకు కృంగడంతో ట్రాఫిక్ను కుడివైపు పూర్తిగా బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అధికారులు నియంత్రించడం జరిగింది. గామన్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన ఇంజనీరింగ్ బృందం నిపుణులు సోమవారం దెబ్బతిన్న బేరింగ్ను పరిశీలించి పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. అయితే అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరిగింది అన్నది అధికారులకు అర్థం కావడం లేదు. ఈ బ్రిడ్జ్ని 2007లో గామన్ సంస్థ నిర్మాణం చేయడం జరిగింది. ఈ 4వ వంతెన నిర్మాణం ద్వారా దివాన్ చెరువు నుంచి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం కావడంతో ట్రాఫిక్ రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. యాక్షన్ జాయింట్ బేరింగ్లో సమస్య తలెత్తినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బేరింగ్లో సమస్యను సరిచేసి మళ్లీ పరిస్థితిని యథాతథ స్థితికి తీసుకుని వచ్చే రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానన్న రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఆమె ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన హామీ నెరవేరుస్తుందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు కూడా కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా విభజన హామీలను విస్మరించి ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపలేదని విమర్శించారు. మెడలు వంచి హోదా తెస్తానన్న జగన్ ఎందుకు తేలేదని పద్మశ్రీ నిలదీశారు. పాచిపోయిన లడ్డూలు అని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయం మరిచిపోయి తెలుగుదేశం పొత్తుకు మధ్యవర్తిత్వం వహించడం శోచనీయమన్నారు. రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసి సోనియా గాంధీ చొరవతో దేశ విదేశాల్లో జరిగిన సభల్లో ప్రాతినిధ్యం పొందిన పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన బీజేపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ ఇప్పుడు ఏకంగా సిగ్గు లేకుండా రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీకి దిగుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, ముల్లా మాధవ్, బోడా వెంకట్, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, నలబాటి శ్యామ్, కొవ్వూరి శ్రీనివాసరావు, డాక్టర్ వైఏ వడియార్, కిషోర్ కుమార్ జైన్, మోతా శారద, చామర్తి లీలావతి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, కె పార్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్, ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురాగలుగుతుంది, ఇవ్వగలుగుతుంది అని చెప్పి మీ ద్వారా మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా పురంధేశ్వరే కాదు, పురంధేశ్వరితో పాటు జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 25 మంది ఎంపీలని ఇవ్వండి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి యువతను మోసం చేసి ఇప్పటికీ కూడా కేసులకి భయపడి తన కుటుంబ సభ్యుల్ని, స్వయంగా బాబాయిని చంపినటువంటి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవటం కోసం రాష్ట్రాన్నంతా కూడా దాచుకునే ఎజెండాగా పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్తో కలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా కోసమే అని చెప్పి ఆయన ఇచ్చిన మాటను తీసుకుని మేము ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర ప్రజలారా గమనించండి, మీరందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడేది, ఈ రాష్ట్ర అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నటువంటి
తెలుగుదేశం పార్టీని ఒక బ్రోకర్లా వ్యవహరిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ని ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా ఓట్లు వేయొద్దు అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం, వ్యవస్థల కోసం చేయబోయేటటువంటి కొన్ని హామీలను మేనిఫెస్టో ద్వారా ప్రకటించడం జరిగింది. ఆ యొక్క హామీలను తెలియజేయడం కొరకు ఈ హామీలను మా పార్టీ కేడర్ ద్వారా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళడం కొరకు, మమ్మల్ని కార్యోన్ముఖులు చేయడం కొరకు మా జోనల్ ఇన్ఛార్జ్ అలాగే ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి సుంకర పద్మశ్రీ గారు ఇచ్చేసారు ఈరోజు సమావేశానికి. ఈరోజు సమావేశం జిల్లా అధ్యక్షులైనటువంటి అరుణ్ కుమార్ గారు అధ్యక్షత జరగడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని పథకాలను 5 గ్యారంటీలను రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్యారంటీలు పట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. దానిలో ముఖ్యమైన పథకం మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది పేద మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడే పథకం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి వాళ్ళ కుల ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులో వారికి ఎంత పర్సంటేజ్ నిధులు కేటాయించాలన్న విషయం కూడా ఒక చట్టబద్ధత చేయడం జరుగుతుంది. రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధర కోసం కూడా చట్టబద్ధత చేయడం జరుగుతుంది. అలాగే కార్మికులకు వేతన విషయంలో కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్స్ వీళ్ళందరూ జీతాలు పెంచే విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరం గ్రామదేవర శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక శ్యామల నగర్లో ఉన్న ఆలయం నుంచి కోలాటం, శక్తి వేషాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భారీ ఊరేగింపు నిర్వహించారు. గత 4 రోజులుగా పూజలందుకున్న శ్రీ పాత సోమాలమ్మ వారిని అప్సర థియేటర్ వద్దనున్న శ్యామలాంబ ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా కోలాటం, సాంప్రదాయ నృత్యాలు, అఘోర నృత్యాలు, శక్తి వేషాలు, కాంతార, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, డప్పు వాయిద్యాలు వంటి వాటితో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గత 4 రోజులుగా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నగర ప్రముఖులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వాసిరెడ్డి బాబీ, ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, పూడి ప్రకాష్, సప్పా సిద్ధు, ఏరుకొండ కిషోర్, కేల వెంకటరమణ, కోరుప్రోలు కృష్ణమూర్తి, నాగేంద్ర రామరాజు మూర్తి, ఐసీడీఎస్ శ్రీనివాస్, ఆసపు మల్లిబాబు, తలారి భాస్కర్, యాళ్ల నాగేంద్రబాబు, అభిరుచి మురళి, జామి అశోక్, ఏసీ మల్లిబాబు, ఎంఎస్ఎన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సోలమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతర ముగింపు వేడుకల్లోని పాల్గొనే భాగ్యం అమ్మ కలిగించడం, మరి ఏదైతే ఈ నిర్వహణ చేస్తూ ఉన్నారో సురేష్ గారు అలాగే వారి యొక్క కమిటీ సభ్యులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున అమ్మ యొక్క విశిష్టత గురించి మనం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది కొలుస్తారు. ఈరోజు అమ్మను ఒకటే వేడుకుంటా ఉన్నాం. అమ్మ యొక్క ఆశీస్సులతో నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న తీరు చూస్తూ ఉంటే అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కమిటీ సభ్యులు రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ అందే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నగర ఎలవేలిపైన పాత సోమాలమ్మ గారి జాతర మహోత్సవం అద్భుతంగా జరిగింది. గొర్రెల సురేష్ గారు ఆ కమిటీ ఆధ్వర్యంలో నేను ఎన్నో సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉన్నాను. ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా, చాలా గ్రాండ్గా చేసినందుకు మనస్ఫూర్తిగా సురేష్ గారికి వాళ్ళ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అమ్మ సోమాలమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా, ఘనంగా 20వ తారీఖున ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రాజరాజ నరేంద్రుడి కాలం నుండి కూడా ఈ యొక్క జాతర జరుగుతూ ఉంది. అమ్మవారి ఆశీస్సులతో రాజమహేంద్రవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి మా గొర్రెల సురేష్ అన్నయ్యకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంపీ మార్గాని భరత్రాం 25 బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని, అది అతను ప్రతి పనికి తీసుకునే కమిషన్ కనుక ఆ సింబల్ ఆయన సొంతమైందని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు ఎద్దేవా చేశారు. ఆయన కుటుంబ సభ్యుడే అన్ని పనులకు ప్రధాన కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి కాదని, ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ భరత్రాంకు లేదన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కు భయపడి ఆ నియోజకవర్గంలో వైకాపాకు చెందిన 5గురిని దింపారన్నారు. నా జోలికి వస్తే పొడిసేస్తానండి అంటూ వైకాపా మహిళా నాయకురాలని బెదిరించిన వైకాపా యువజన విభాగం నగర అధ్యక్షుడు పీతా రామకృష్ణను ఎందుకు సస్పెండ్ చేయలేదని భరత్రాంను ప్రశ్నించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరగంటి సతీష్ కుమార్, నగరంలో చాలా వరకు జరిగిన పనులన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతో జరిగినవేనన్నారు. 348 కోట్లు కేంద్రం నిధులతో మధురపూడి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తే భరత్రాం తమ ప్రభుత్వమే చేసింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ నగర ఉపాధ్యక్షులు పురు జానకి రామయ్య మాట్లాడుతూ, రాజమండ్రిలో గెలిచేది నేనే, 175 సీట్లు మావే అన్నప్పుడు హడావిడిగా శంకుస్థాపనలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వ రాజా, జనసేన నగర ప్రధాన కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా రామచంద్రరావు, కో కన్వీనర్ జీవి రత్నారెడ్డి పాల్గొన్నారు. మాట తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మీరు, పవన్ కళ్యాణ్ అనే మాట లేకపోతే మీ ప్రసంగాలు ఎవరు వినరు, కనీసం యూట్యూబ్లో ఎవరు చూడని చందాన మీరు ఒక సినిమా హీరోగా మీరు ఆ రోజు సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక్క పిట్టైన పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు సాక్షాత్గా ఒక సినిమాలో యాక్ట్ చేసిన ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు అక్కడ చాటుకోవడం కానీ, పవన్ కళ్యాణ్ గారు సుబ్రహ్మణ్యం మైదానంలోకి వచ్చినప్పుడు ఆయన వెనకాల గ్రూప్ డాన్సర్ మాదిరిగా మీరు నిల్చున్న చందాన ఈ ప్రజలందరికీ, రాజమండ్రి ప్రజానికానికి అందరికీ కూడా అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గురించి మీరు పిచ్చి ప్రారంభంలో మాట్లాడడం మానేసి 25 పైసలు నాణం అంటే మార్గాని భరత్రాం గారు అని చెప్పి ఇవాళ సోషల్ మీడియా కాదు యావత్ ప్రజానికం కూడా అనుకున్న చందాన 25% కమిషన్కి మీరు కక్కుర్తుపడి రాజమండ్రిలో ఉన్న అభివృద్ధి పేరిట మీరు చేస్తున్న వినాశనం. నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని నా అభివృద్ధిని చెప్పుకున్నాడు ఆయన. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్కి 100 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది, అది కూడా ఈయన ఖాతాలో వేసుకుంటున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం దేశం మొత్తం మీద ఒక మోరంపూడితోనే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని చెప్తాడు ఆయన. దేశవ్యాప్తంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది,
మనకి దగ్గరలో తణుకులో నిర్మాణం జరుగుతుంది, జొన్నాళ్ళలో జరుగుతుంది. మరి అక్కడ ఎంపీలు ఎవరు కూడా మేమేం చేస్తాం చెప్పే పరిస్థితి లేదు. ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేనే ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తాను, నేనే తాపీ పని చేస్తానని చెప్తారు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. హెల్త్ సెంటర్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో 172 రకాల వ్యాధులకి ఉచితంగా మందులు ఇస్తున్నారు. 18 రకాల బ్లడ్ టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. ఏదైనా టెస్ట్ కావాలంటే ₹1 కూడా ఖర్చు లేకుండా అక్కడ వైద్యం అందజేసేటువంటి పాలన కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు 30,000 పైసలు మెజార్టీతో మీరు నెగ్గెత్తు, 175 సీట్లు మీ అధినాయకుడు నెగ్గెత్తు, గవర్నమెంట్ మీరే ఫామ్ చేద్దాం అని అంత ధీమా మీకు ఉన్నప్పుడు, ఎందుకంటే కొబ్బరికాయలు లారీ పట్టుకొచ్చి రాజమండ్రి కొబ్బరికాయలు ఎలక్షన్ ముందు రోజు, ఓటు ముందు రోజు, ఓటు అనౌన్స్ చేసే ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనౌన్స్మెంట్ చేస్తే పొద్దున 6కి 7కి కూడా కమ్యూనిటీ హాల్లో అయ్యి అని చెప్పి ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టేశారు. మీరు నెగ్గిన తర్వాత చక్కగా మీరు ఎమ్మెల్యే హోదాలోనో లేదా మంత్రి హోదాలోనో చక్కగా అందమైన రోడ్లు వేసి అందంగా డెవలప్మెంట్ చేసి ఇప్పుడు ఎలాగో రాళ్ళు అంటించారు 3,000 రాళ్ళు అలాంటి ఇంకా ఏమన్నా కొత్త ఏమన్నా ఇంకా ఎక్కువ కమిషన్ వచ్చి ఏమన్నా పట్టుకొచ్చి రాయకుండా చేసి మీ సత్తా ఏడో చూపించచ్చు కదండి. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల అజెండాగా చేసేందుకు యూఎఫ్డీ కృషి చేస్తోందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహిద్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి విభజించాయని, ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగానూ మరొకటి పరోక్షంగానూ కేంద్రంలోని భాజపాకు మద్దతు తెలపడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలలో చేర్చాలని డిమాండ్ చేశారు. పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులను, పోటీలో ఉండే అభ్యర్థులను కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామన్నారు. స్థానిక కో కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏప్రిల్ 15 వరకు కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనిలో జిల్లా కన్వీనర్ జహంగీర్, స్థానిక కన్వీనర్ సలీం, సభ్యులు డిబి సత్యనారాయణ, శ్రీనివాస్, అడ్వకేట్ గాంధీ, రాష్ట్ర కో కన్వీనర్ అడ్వకేట్ మతిన్ అక్బర్ పాల్గొన్నారు. ప్రార్థన చట్టం ఉందో, ప్రార్థనా స్థలాలకు సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు 1991లో దీనికి సంబంధించి. దాని ప్రకారంగా 1947లో ఏదైతే ఉందో పరిస్థితి ప్రార్థనా స్థలాలకు సంబంధించి వాటిని ఉంచాలి, వాటిని దాటి కూడా అప్పుడున్న దేవాలయాలు వాటి దానికి సంబంధించిన జోక్యం చేసుకోకూడదని చెప్పి చట్టం ఉంటే ఈరోజు వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి వీటన్నిటిని మళ్ళీ దేవాలయానికి కూర్చడం, అక్కడ మసీదు ఉందని చెప్పేసి మసీదు కూర్చడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని దానికి సంబంధించిన దాన్ని అమలుపరచాలని చెప్పేసి, అట్లాగే మన రాష్ట్రానికి వస్తే అందరూ కూడా దీనికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. హోదాకి సంబంధించి కానీ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కానీ, అలాగే విశాఖ కర్మాగారం సంబంధించి వీటన్నిటిని కూడా వాటిని సీరియస్గా ఈ సమస్యల మీద ఇది మా పాలసీ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడలేదు. ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అనగానే వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆ సమస్యల నుంచి ఇప్పుడు దాకా ఎందుకు పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటికీ పరిష్కార మార్గాలతోటి వాటన్నిటి కూడా మేనిఫెస్టోలో చేర్చాలి. మిత్రులారా, మనం చూసే ఉన్నాం, మనకి కాపాడవలసింది ఈ బాధ్యత భారతదేశానికి కాపాడాలి. మనం ఏ నాయకుడికి ఏ పార్టీకి కాపాడవలసిన బాధ్యత మనకు లేదు. మనం ప్రతి క్షణం మన దేశం కోసం ఆలోచించాలి. ఆ దేశం ప్రజలు ఎటుపోతున్నారు, ఆకలి బాధలు వాళ్ళది ఎవరు చూస్తున్నారు, ఆ గ్రౌండ్ లెవెల్లో చూసేవాడే కరువయ్యారు. ఆ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబెడుతున్నారు. కానీ ఆ మనుషుల నుంచి ఆ సేవా భావం, ఆ సేవా తత్వం అనేది మనం ఆ జనాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నది. వాళ్ళు ప్రతిదీ ఆ కార్పొరేట్ సెక్టార్ ఒక బిజినెస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పాటై ఉన్నది. ఆ ఆలోచన వాళ్ళకు ఉంది. ఎంత మనం ఇన్వెస్ట్ చేశామా, ఎంత సంపాదించుకున్నామా అనేది మెయిన్ మన యొక్క పొలిటికల్ మోటో ఈ రోజుల్లో అయిపోయింది.
హోలీ పండుగ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న చందన గార్డెన్స్లో ఫెస్టివ్ హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామ్ స్వయంగా వేడుకల్లో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. ఈ ఫెస్టివ్ హోలీ సెలబ్రేషన్స్ వేడుకల్లో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు యువత డీజే పాటలకు డాన్సులు ఈలలు వేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమానికి సీఈఓగా దాలిపర్తి వీరేంద్రనాథ్, సిఓఓగా దాలిపర్తి దీపక్ వ్యవహరించారు. వారి ఆహ్వానం మేరకు ఎంపీ మార్కాని భరత్రామ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇంత భారీ ఎత్తున యువత హోలీ వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాలిపర్తి బ్రదర్స్ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ యువత జీవితం హోలీ రంగుల్లానే అందంగా ఉండాలని, అందరికీ మంచి భవిష్యత్తు రావాలని ఆకాంక్షించారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున రెయిన్ డాన్స్, కలర్ ఫెస్టివల్, నాన్ స్టాప్ డీజే, 360 డిగ్రీల సెల్ఫీ బూత్ను ఎక్కడ నిర్వహించలేదన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువతను ఉత్సాహంగా భాగస్వాములను చేస్తామన్నారు. ఇట్స్ మై చాయిస్ అధినేత రవితేజ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫెస్టివ్ ఈవెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద రాజమండ్రిలో చాలా గ్రాండ్గా కలర్ఫుల్గా ఈ హోలీ ఈవెంట్ చేస్తూ ఉన్నారు. సో మార్నింగ్ నుంచి కూడా రాజమండ్రి యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకటి హోలిక అనే రాక్షసికి చనిపోయిన తర్వాత ప్రతీకగా అందరూ కూడా రంగులు మరి స్ప్రే చేస్తూ ఉంటారు. మరి ఇవాళ ఈ ఈవెంట్లో కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు ఈవినింగ్ హోలిక అనే రాక్షసిని కూడా ఇవాళ వధించే కార్యక్రమం ఈవినింగ్ ఉందని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఆఫ్ రాజమండ్రి, నాట్ ఓన్లీ యూత్, అందరూ కూడా రండి. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కిందన ఇక్కడ రాజమండ్రిలో మరి వీరేందర్ అండ్ రవితేజ వీళ్ళిద్దరూ కూడా చేస్తూ ఉన్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. రాజమండ్రిలో ఒక కొత్త వైబ్ తీసుకొస్తా ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి, ఎందుకంటే ఈజ్ ఆల్ ఫెస్టివల్, అందరు ఫెస్టివల్ ఇది ఒక్క మతానికి ఒక్క కులానికి సంబంధించింది కాదు. ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజలందరికీ సంబంధించిన పండుగ. అందరూ కూడా వచ్చి ఈ ఫెస్ట్ని ఎంజాయ్ చేయాలని కోరుతాం. రాజమండ్రి ఇప్పటి వరకు రాజమండ్రిలో ఎవరు ఇంత పెద్ద ఈవెంట్ చేయలేదు. చాలా ఈవెంట్స్ జరగచ్చు, కానీ ఏ రోజైతే మనకి ఫెస్టివల్ జరుగుతుందో ఆ రోజే చేస్తున్న ఈవెంట్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రెయిన్ డాన్స్ ఉంది. ఇది రాజమండ్రి మొత్తం బిగ్గెస్ట్ రెయిన్ డాన్స్ ఉంది ఇక్కడ. తర్వాత ఈవినింగ్ వచ్చేసి 8 o'clockకి హోలికా దాని జరుగుతుంది. హోలికా దానితో ఫస్ట్ రాజమండ్రి ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. అంటే ఏదో హోలీ అంటే అందరూ రంగులు వేసుకోవడం అని అనుకుంటారు, కానీ వాట్ ఎగ్జాక్ట్గా థీమ్ అనేది ఇప్పటి వరకు ఎవరు సెలబ్రేట్ చేయలేదన్నమాట. ఇప్పటిదాకా రాజమండ్రి హిస్టరీలోనే ఇంత పెద్ద ఈవెంట్ జరగడం, అది కూడా హోలీ ఈవెంట్ జరగడం అనేది ఫస్ట్ టైం అండి. ఇప్పటిదాకా ఇలాంటి ఈవెంట్స్ అనేవి Tier 1 సిటీస్ అంటే బెంగళూరు, మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్ లాంటి సిటీస్లోనే జరిగాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద రాజమండ్రి మనం ఎందుకు చేయలేం, మన రాజమండ్రి వాళ్ళకి ఎందుకు ఇలాంటి ఫండ్ ఇవ్వకూడదు అని చెప్పేసి మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, మనం ఓన్ డబ్బులు పెట్టి, మనం తక్కువ డబ్బులకే మనకు పడిన దానికంటే తక్కువ డబ్బులకే మనం టికెట్స్ ఇచ్చి వాళ్ళకి అలవాటు చేస్తున్నాం ఇలాంటి కల్చర్స్ని. దాని తర్వాత ఏంటంటే మన ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే 60 into 60 feet రెయిన్ డ్యాన్స్. రాజమండ్రిలోనే ఇప్పటిదాకా ఇంత పెద్ద హిస్టరీలోనే ఎవరు ఇంత పెద్ద రెయిన్ డ్యాన్స్ అనేది పెట్టలేదు. నాకు తెలిసి రాజమండ్రిలో ఈ మధ్యకాలంలోనే కాదు, పాస్ట్లో చూసినా ఫ్యూచర్లో చూసినా ఇంత మంచి ఈవెంట్ మళ్ళీ జరుగుద్దని అనుకోను. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనేంటంటే కనుక ఇంకా బెటర్ ఈవినింగ్ వచ్చే క్రౌడ్ కోసం. ఆల్రెడీ లోపల క్రౌడ్ ఇంచుమించు 1500 ఉన్నారు. మంచి మస్తుగా ఎంజాయ్ చేయాలని అయితే నాకైతే చాలా మంచిగా ఉంది. నేను ఇప్పుడు పొద్దున్నుంచి ఈవెంట్లోనే ఉన్నాను. స్థానిక త్యాగరాజనగర్లో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో 73వ సంగీత వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ సంగీతోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ప్రిన్స్ రామవర్మ గాత్ర కచేరీ విశేషంగా ఆకట్టుకుంది. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, సీనియర్ వైస్ చైర్మన్ చందులూరి సుందర వెంకటరావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసిల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్ రామ్, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎన్ కృష్ణకుమార్, డాక్టర్ వేలూరి రామచంద్ర పర్యవేక్షణలో సంగీతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రిన్స్ రామవర్మ గాత్ర ప్రదర్శన సంగీతాభిమానుల్ని అల్లారించింది. ఎస్ఆర్ విను వయోలిన్, బి హరికుమార్ మృదంగం, బుద్ధవరపు మారుతి రఘురాం ఘటంతో సహకరించారు. మంగళంపల్లి పట్టాభిరామయ్య సూర్యకాంతం సంస్మరణగా, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంస్మరణగా సమితి వారు వేలూరి అన్నపూర్ణ పురాణం లలితాంబ ట్రస్టు తరపున మనుమలు వేలూరి వెంకటపూర్ణ సత్యనారాయణమూర్తి, వి రామచంద్ర, పివిఎస్కే శోభనాది శాస్త్రి,
CHSVS విశ్వనాథ్, జోసిల సూర్యనారాయణ, నాగరత్నం సంస్మరణ సమితి వారు ప్రతిభా విద్యా సంస్థల అధినేత ప్రతిభామూర్తి వితరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. जपत जपत हरे नाम, जपत जपत हरे नाम, मनुजा जपत जपत हरे नाम, मनुजा जपत जपत हरे नाम, जपत जपत हरे नाम. శ్రీల భక్తి వైభవ్ పూరి గోస్వామి మహారాజ్ వారి దివ్య ఆశీస్సులతో గోదావరి ఉత్కల్ సేవా సమాజ్ సహకారంతో స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో గౌర పౌర్ణమి సందర్భంగా ఆదివారం అఖండ హరినామ సంకీర్తన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం 7 గంటలకు నగర సంకీర్తనతో గోదావరి నది జలపూర్ణ కలశం స్థాపనతో అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమై సోమవారం ఉదయం 9 గంటల వరకు హరినామ సంకీర్తన కొనసాగింది. శ్రీకృష్ణ చైతన్య మిషన్ డిప్యూటీ సెక్రటరీ అండ్ టెంపుల్ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి పర్యవేక్షించారు. పలువురు భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ చైతన్య మహాప్రభు 537వ ఆవిర్భావ మహోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి పంచామృత ఫలపుష్పాలతో స్వామివారికి విశేషాభిషేకం, హారతి, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడుతుందని రాజానగరం ఎమ్మెల్యే సతీమణి జక్కంపూడి రాజశ్రీ పేర్కొన్నారు. సీతానగరం మండలం రామచంద్రాపురం గ్రామంలో శ్రీమతి రాజశ్రీ గ్రామంలోని నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటిలోని మహిళలకు బొట్టు పెట్టి మహిళలతో మమేకమవుతూ ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. జక్కంపూడి రాజశ్రీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పాలన కొనసాగించారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల జీవన పరిస్థితులను పెంపొందించారన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలి అంటే మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే జగ్గంపూడి రాజాను అఖండ మెజారిటీతో గెలిపించారని ప్రజలను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె వెంట ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు మోడల్ కోడ్కు కట్టుబడి ఉండేలా చూడటం, అలాగే జిల్లాలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణను సులభతరం చేయటం కమిటీ ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మోడల్ ప్రవర్తన నియమావళి ఫిర్యాదులపై జిల్లా స్థాయి ప్రామాణిక కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటీ చైర్మన్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ సహృద్భావ
వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకోవడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై ఆశావాహ దృక్పథంతో చర్చించి వారి పరిష్కారానికి కమిటీ సభ్యులు సూచనల్ని చేయాల్సి ఉంటుందన్నారు. బీఎస్పీ పట్నాల విజయ్ కుమార్, బీజేపీ బొమ్మల దత్తు, ఆమ్ ఆద్మీ పార్టీ మన్నవ రఘురాం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అరుణ్ కిరణ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అరిగల అరుణ, టీడీపీ కేఎస్ జవహర్, వైఎస్ఆర్సీపీ జక్కంపూడి రాజాలని కమిటీలో నియమించడం జరిగిందన్నారు. పరిధిలోకి రాకుండా మనం చేసుకోవాలి. అంటే అది అప్పటికప్పుడు మనకి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా జరిగింది కాబట్టి వాటికి కమిటీ అందరూ కూర్చొని మనం నిర్ణయించి వాటన్నిటికీ వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది తర్వాత మీకు మొత్తం కూడా ఇప్పుడు మనకి ఇచ్చేస్తారు, ఏమేమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం వర్క్ చేయొచ్చు అనేది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. పర్మిషన్స్ ఏమి అప్లై చేసుకోవాలనేది కూడా అది కూడా. రాజమండ్రి రూరల్ కాతేరు భరత్ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యజ్జువాసు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడపాటి షర్మిలారెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. యువతను ప్రోత్సహించేందుకు యజ్జువాసు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేసి అభినందించారు. యువత క్రీడల ద్వారా సత్తా చాటి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దెబ్బతిన్న గోదావరి గోమన్ బ్రిడ్జ్ బేరింగ్ అరంగుళం మేరకు కుంగిన పిల్లర్, రాకపోకలకు అంతరాయం. సిగ్గు లేకుండా పోటీకి దిగుతున్న పురంధేశ్వరి, దగ్గుపాటిపై తీవ్రంగా ధ్వజమెత్తిన శుంకర పద్మశ్రీ. అంగరంగ వైభవంగా సోమాలమ్మ ఊరేగింపు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శక్తి వేషాలు. పవన్ గురించి మాట్లాడే స్థాయి భరత్ రామ్కు లేదు, మార్కానిపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మండిపాటు. ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండా కావాలి, యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ మేనిఫెస్టో విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు.